వెల్కమ్ టు TJ9 న్యూస్. ఎక్కడ పామాయిల్ తోటలో కానీ మామిడి తోటలో కానీ ఎక్కడ గురించి కెమికల్ వాడలేదండి. ప్రతి దిక్కున కూడా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం. మేము మా ఇంటికాడ మేము కషాయం తయారు చేసుకుంటాం. పురుగు పెట్టిందంటే కషాయం తయారు చేస్తాం. రోజు రావడానికి కషాయం తయారు చేసుకుంటాం. ఈ కషాయం ద్వారా కూడా ఎక్కడ కూడా పురుగు పట్టకుండా ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం. గత 3.5 సంవత్సరాల బట్టి కూడా ఈ పచ్చి రొట్టె కూడా మా దిక్కుల్లో కూడా మేము విత్తనాలు తీసుకుని పచ్చి రొట్టె వేయడం జరుగుతుంది. ఈ పచ్చి రొట్టె వేయడం వల్ల కూడా ఎక్కడ కూడా భూమిలోని మన సౌడ్ అనేది లేకుండా భూమి సారాంశం బాగుంది. భూమిలో అన్ని రకాలుగా భూమికి బలం చేకూరుతుంది. ఇదే విధంగా మేము ఆవు పెరుగు ద్వారా ఆవు మూతం ద్వారా కూడా ఈ మామిడి తోటకి జీడి మామిడి తోటకి గ్రోత్ పెంచుకుని మేము ఈ కొట్టడం వల్ల గ్రోత్ కూడా బాగా పెరుగుతుంది, పూత నిలబడుతుంది, కాయ కూడా బాగా వస్తుంది. అలాగే ప్రతిదీ కూడా మేము ఏం చేసినా వీళ్ళ సలహా ఈ టీం సలహా తీసుకుని వీళ్ళ ద్వారా కూడా అన్ని రకాలుగా మేము అన్ని తయారు చేసుకుని ఎరువులంతా కూడా మా తోటలకు అన్నింటికి ఉపయోగిస్తున్నాము. ప్రస్తుతానికి ఈ సంవత్సరం కూడా మామిడి తోట ఎంత గాలితో వేస్తే సరే మామిడి తోట కూడా బాగానే ఉంది. ఎక్కడ కూడా పూత రాలకుండా ఈ ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల పిండి బాగా నిలబడింది, కాయ కూడా గ్రోత్ బాగుంది. ఇప్పుడు వరకు ఎక్కడ ఏ కాయ కూడా పురుగు పట్టలేదు. దీన్ని కూడా కంటిన్యూ ఈ ప్రకృతి వ్యవసాయమే కొనసాగిస్తాను. ఇక్కడి నుంచి కూడా మా అన్ని దిక్కుల్లో కూడా మా తోటలు అన్నింటిలో కూడా ఈ ప్రకృతి వ్యవసాయం మొత్తం అలవాటు చేసి అన్ని దిక్కుల్లో కూడా ప్రకృతి వ్యవసాయం ద్వారానే వ్యవసాయం చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏ కష్టం వచ్చినా ఆయన ఖచ్చితంగా ఆయన సొంత రూపాయలతోటే అన్నదానాలు కానీ వస్త్రదానం కానీ ప్రతి ఒక్కటి కూడా మరి ఆయన చేసే దానాలు అయితే ఎంతో మంది డబ్బున్న మహానుభావులు ఉన్నారు, కానీ ఎవరిని చూడలేదు. అన్ని దానాలు మరి మన సొంతగా చేస్తున్నారు. ఇలా రైతుకి ఎక్కడికి మన ఊరు సన్మాన కార్యక్రమానికి వచ్చారంటే నేను చాలా సంతోషించాను. ఆయన చేసే సేవలు కానీ ఆయన చేసే కార్యక్రమాలు కానీ మనం చూడలేము. అటువంటి కార్యక్రమాలు ఎన్నో లక్షలు హెచ్చించి ఆయన సొంత రూపాయలు హెచ్చించి నిరుపేదలకి కూడు బట్ట లేని నిరుపేదలకే కాదు, ఏ ఒక్క ఆపద వచ్చినా సరే ఆయన ప్రతి కార్యక్రమంలో పాల్గొని చేయడం జరుగుతుంది. కానీ మరి ఈరోజు మన ఊరు వచ్చి సన్మానం ఇక్కడ చేసుకుంటున్నారంటే చాలా ఆనంద సంతోషం. ఈ ప్రకృతి వ్యవసాయం గురించి అయితే ఇది కొత్తగా మనం తయారు చేసుకున్నది. ఇదంతా కూడా గతంలో మన పెద్దలందరూ కూడా ప్రతి ఒక్కరు పెద్దలు ఏం చేసేవారు, ఆ రోజుల్లో పెంట మీద పండించేవారు వ్యవసాయం. ఇప్పుడు వరకు కూడా ఆ తరం పెద్దలు ఉన్నారు. 60-70 వచ్చిన శరీరాలు పరిగెడుతున్నారు. కనీసం మనం ఇలా 40-50 వచ్చిన శరీరాలు పరిస్థితి వస్తుంది. అయినా మనకు తెలుసు దీనివల్ల మనకు నష్టం తెలుసు. ఇప్పుడు మందు దాగి కూడా ఉన్నాడు. మందు దాకా నీకు అనాగ్రహం పోతుంది అన్నాం అనుకో, చస్తే పోతాను 3 రోజులు హ్యాపీగా బతుకుతాను అంటున్నాడు తప్ప ఆ ఆరోగ్యం గురించి వెనకాల పిల్లల భవిష్యత్తు గురించి ఆ భవిష్యత్తు గురించి ఆలోచించలేదు. ఇది అటువంటిదే. ఒక మందు దాగి కూడా తప్పు చేస్తున్నారని మనం అంటున్నాం తప్ప మనం చేసింది కూడా తప్పు చేస్తున్నాం. ఇవాళ మనం ఖచ్చితంగా ఇవాళ గవర్నమెంట్ కూడా మనం చేసే విధానం పెట్టి వాళ్ళు కూడా సబ్సిడీలు పెట్టడాకే ఈరోజు ఇలా మీటింగ్లు పెట్టి ఎన్నో అవగాహన సదస్సులు పెట్టి వాళ్ళు కూడా మంత్రివర్గం కూడా చర్చించి ఈ పంట మీద మనం ఎన్ని మందులు వేస్తే మనం ఒక ప్రాణిని కాపాడగలమన్న ఒక ఉద్దేశంతో మరి గవర్నమెంట్ చాలా ఇంట్రెస్ట్గా సరి తీసుకుంది. ఇప్పటి వరకు ఏదో సబ్సిడీ లేదు, అది మన సొంత డబ్బులతో వేసుకోవాలన్న ఆలోచన రైతుల్లో ఉంది.